వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవా వసవః వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దీర్ఘమాయ దీర్ఘం విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మ విశేష మీరే శ్రీ మహాదేవతాభ్యో నమో నమః స్వామి కుటుంబస్య ఆయుర ఆరోగ్య శ్రీ పటమే ఆయుర ఆరోగ్య ఆయుర్ భవ ధాన్యం ధనం వసుభ సంవత్సరం శ్రీ మహాదేవతాభ్యో నమో నమః ఆగే మరి పక్కన కూర్చొని నేవాల పడతా పక్కన ఒకటి ఓం అగ్నివతి భవ ఆయిత తేజవతి మహాదేవత బిరుము నాగో భాతి భాతి నాగో నాగో భాతి భాతి మతేన మతేన భాతి భాతి మతేన అగ్నివతి భవ నూతన రహదారి ప్రారంభ సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం మహాదేవత శ్రీ మహాదేవతాభ్యో నమో నమః అగ్నివతి మహాదేవతాభ్యో నమో నమః చక్కగా ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా అయిపోవాలి. నమస్కారం ఆయుర ఆరోగ్యశ్రైశ్వర్యాభివృద్ధిరస్తు మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః యజమానస్య కస్య గోత్రో భవస్య ఆయుర శ్రీమాన్ భవ బ్రహ్మరాయుర్ భవ ధాన్యం ధనం వసు భవ శ్రీ మహాదేవతా విర్మః ఆయుర ఆరోగ్యశ్రైశ్వర్యాభివృద్ధిరస్తు ధన ధాన్య సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు ధన ధాన్య సమృద్ధి శ్రీ మహాదేవతా విరక్తి భవ ఆయుత తేజవ విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మరాయుర్ భవ ధాన్యం బ్రహ్మ సంవత్సరం దీర్ఘమాయు మహాదేవతాభ్యో నమో నమః ఆయుర ఆరోగ్యశ్రైశ్వర్యాభివృద్ధిరస్తు నాగో భాతి భాతి నాగో నాగో భాతి మతేన మతేన భాతి మతేన మతేన కం కం మతేన మతేన కం కం జల హే కం కం జల హే ఈరోజు ఆచంట సిద్ధాంతం రోడ్ నుంచి వంగతాళ చెరువు సంబంధించిన ఒక సిమెంట్ రోడ్ సీసీ రోడ్ పనులు ప్రారంభించడానికి ఈరోజు నాంది పలికాం. ఈరోజే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానంగా ప్రభుత్వం నుంచి వర్కులు మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి వర్క్గా మనం భావిస్తాను. పవిత్రమైన కార్యక్రమానికి 20 సంవత్సరాల కొద్ది నుంచి 15 సంవత్సరాల నుంచి రోడ్డు ఎప్పటికప్పుడు వేయాలన్నప్పుడు కూడా గత ప్రభుత్వంలో వేయలేకపోయాం, రిపేర్ చేసుకుంటూ వెళ్ళాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో రోడ్డు వేస్తారని అనుకున్నాం, చేయలేకపోయాం. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం జరగడం వల్ల వాళ్ళు ఆనందాన్ని చూస్తాము, అభిమానాన్ని చూస్తాం. ఈనాడు ఈ వర్క్ ప్రారంభంగా వచ్చేసిన పెద్దలందరూ ప్రజాప్రతినిధులకి, గ్రామ పెద్దలకి, వివిధ గ్రామాల నుంచి పార్టీ పెద్దలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు చెప్తూనే ఈనాడు ఈ రాష్ట్రంలో పలు ప్రాంతాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతమైన సైక్లోన్ వర్షాల వల్ల గోదావరి ముప్పు నుంచి ధవళేశ్వరం అలాగే భద్రాచలం యొక్క నీటి ఒత్తిడి వల్ల ఇవాళ ఆచండ నియోజకవర్గంలోని లంకా గ్రామాలన్నీ కూడా నీట మునిగి వారందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం. వారందరూ కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ అని కూడా రేపు ఇవ్వబోతున్నా అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తాము. భవిష్యత్తులో కూడా ఈ అయోధ్యలకు సంబంధించిన బ్రిడ్జ్ను కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. డెఫినెట్గా నేను కట్టిపెడతాను.
మన కాలంలో వచ్చే సంవత్సరంలోనే మనం శాంక్షన్ చేస్తాం. సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నా తరపున, ఆచరణ నియోజకవర్గ ప్రజల తరపున, అయోధ్య లంక ప్రజల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ.